హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేవి అంజలి. ఇది సండే రోజు ఆఫ్టర్నూన్ అండి. ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేసిన తర్వాత పడుకోమంటే మా పిల్లల్ని మేము పడుకోమంటే పడుకోమంటున్నారు. ఇంకా మా పెద్ద బాబేమో నేను డ్యాన్స్ చేస్తా అని కుర్చీ మడత పెట్టిన సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. మా చిన్న బాబు నేను వాడిని డ్యాన్స్ నేను ఇంక వాడితోనే ఆడుతున్నాడు. వాడేమో డ్యాన్స్ చేయాలని ఇంకా వదిలిపెడితే వాడిని కొట్టేటట్టే ఉన్నాడు. ఇద్దరు ఆడినంతసేపు ఆడి ఇంకా పడుకొని పోయారండి. మా పెద్ద బాబు ఇంక వాడంతటా వాడి ఇంక హాల్లో మంచం ఉంటే దాని మీద పడుకున్నాడు. ఇంక మా చిన్న బాబుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా పడుకోబెట్టాను. ఇంక ఇప్పుడే నాకు కొంచెం టైం దొరికింది. నేను మార్నింగ్ దోశకి నానబెట్టాను. ఇంకా పప్పు మొత్తం కడిగేసి ఇంకా గ్రైండర్కి వేసారని నేను సండే రోజు దోశకి కానీ ఇడ్లీకి కానీ ఏదన్నా పిండి పట్టే ఉంటే సండే రోజే పెట్టుకుంటాను. ఇంకొంచెం పనులు ఉన్నాయండి. ఇంకా మ్యాట్లు కూడా నానబెట్టాను. ఆ మ్యాట్లు కానీ వాష్ చేసి మంచిగా ఆరేసాను. ఈరోజు కొన్ని ఏమన్నా మసాలాలు అవి లేకపోతే నేను సండే రోజు 1 వీక్ వచ్చే వరకు పట్టు పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ కొంచెం కొబ్బరి ఉంటే దాన్ని కూడా సన్నగా ముక్కలు కట్ చేసి స్టోర్ చేసుకున్నాను. మీరు కూడా సండే రోజు ఏమన్నా ఇలాంటి ప్రిపరేషన్ ఏమైనా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఏమన్నా లేకపోతే ఇంకా నేను ఈరోజు పట్టు పెట్టుకుంటాను. ఇవన్నీ చేసేలోపు ఇక్కడ పిండి కూడా అయిపోయింది. ఇంక ఇవన్నీ పిండి తీసేసాను. ఇంక ఇంతలోకి మా చిన్నబాబు లేసాడండి. మా చిన్నబాబు లేసినప్పుడు ఇంక మా పెద్ద బాబుని లేపుతాడు. ఇంక వాళ్ళిద్దరు ఇంకా ఆడుకుంటుండే ఇంకా టైం ఈవినింగ్ అయింది. ఇంక మా చిన్నబాబుకి స్నానం చేపియాలని నీళ్ళు పెట్టి ఇంక మా చిన్నబాబుకి స్నానం చేపిస్తాను. మా చిన్నబాబు నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాడండి. కిచెన్లోకి వచ్చి అన్ని గిన్నెలు పడేస్తాడు. ఇంకా స్నానం చేపించాను. ఇంకా ఈవినింగ్ లంచ్ డిన్నర్లోకి మా చిన్నబాబుకి ఉగ్గు చేస్తున్నానండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఉగ్గు ఈ రెసిపీ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి చేసినప్పుడు వీడియో పెడతాను. ఇంకా ఈవినింగ్ మా చిన్న బాబుకి ఉగ్గు పెడతానండి. ఉగ్గు తినిపించి 8కే తినిపిస్తాను. ఇంకా మా పిల్లలు పడుకునేసరికి 10, 11 అయిద్దండి. ఇంకా మా చిన్న బాబు నేను ఎక్కడుంటే అక్కడికి కిచెన్లో ఉంటే కిచెన్లోకే వస్తాడు. ఇంకా వీడితోనే నాకు టైం సరిపోతుంది. గ్యాస్ బాయ్.